హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది స్పష్టంగా చెప్తాను. అందుకోసం ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూడండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మన దేశంలో వేసవి కాలంలో ఎండలు 40 డిగ్రీలకు పైగా దాటిపోతాయి. ఈ వేడి కారణంగా హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ మరియు స్కిన్ కు సంబంధించిన సమస్యలు వస్తాయి. వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండడం కోసం తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. నీరు ఎక్కువగా తాగాలి. వేసవి కాలం శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. అందువలన శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. దానికోసం రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది. ఇకపోతే రెండవ నేచురల్ డ్రింకింగ్, కొబ్బరి నీళ్లు త్రాగండి. కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లగా ఉంటుంది మరియు డీహైడ్రేషన్ రాదు. వీటితో పాటే నిమ్మరసం మరియు మజ్జిగ లాంటివి తీసుకుంటే మంచివి. ఇకపోతే రెండవ విషయం, మధ్యాహ్నం పూట బయటకు వెళ్లడం తగ్గించండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో సూర్యకిరణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. లైట్ కలర్ బట్టలు ధరించండి. వైట్ కలర్ లేదా లైట్ కలర్ కాటన్ వేసుకోవాలి. డార్క్ కలర్స్ వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి మరియు కాటన్ బట్టలు చెమటను గ్రహించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఇకపోతే చల్లని మరియు హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. పుచ్చకాయ, దోసకాయ, మామిడి పండు వంటివి తినండి. జంక్ ఫుడ్స్ తినడం తగ్గించండి. వీటితో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటివి శరీరానికి శక్తినిస్తాయి. పోతే హీట్ స్ట్రోక్ వస్తుందని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వాటి లక్షణాలు ఏంటో చూద్దాం రండి. తలనొప్పి రావడం, తల తిరగడం, అధికంగా చెమట పోయడం లేదా చెమట ఆగిపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే నీడలో విశ్రాంతి తీసుకొని నీరు త్రాగాలి. అవసరమైతే డాక్టర్ను సంప్రదించాలి. వీటి తర్వాత పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్త. చిన్నపిల్లలు మరియు వృద్ధాప్యంలో ఉన్నవారు వేడికి త్వరగా ప్రభావితం అవుతారు. వారిని ఎక్కువసేపు బయట తిరగనివ్వకండి. తగినంత నీరు తాగుతున్నారో లేదో చూసుకోవాలి. వేసవి కాలంలో తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సమ్మర్ జాగ్రత్తల గురించి తెలియజేయండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఆర్కే తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.